ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వారు కేసీఆర్, కేటీఆర్ అని ఆరోపించారు. బిస్కెట్లకు గుర్తుపడే చిల్లరే రూపాయి లాంటి వ్యక్తులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయమని డిమాండ్ చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. 36 మందిని తమ పార్టీలో చేర్చుకుని వారిలో 2కి మంత్రి పదవులు, మరికొందరికి విప్ హోదాలు ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్ కు అసలు సిగ్గుశరం ఉందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థను పక్కదోవ పట్టించిన బీఆర్ఎస్ నాయకత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని, బీఆర్ఎస్ వంటి అవినీతి రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని నాయని రాజేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రూపాయలతోటి ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు బయటికి రాకుండా అలా కూర్చొని కింద ఉన్న బిస్కెట్లకు వేసిన వాటిని మురిగించుకుంటూ రాజీనామా చేయి అది చేయి ఇది చేయి అని చెప్పి మా ఎమ్మెల్యేలను, మా కాంగ్రెస్ పార్టీలో చేరినను వాళ్ళ మీద ఓడిపోయి చెల్లని రూపాయలతోటి బిస్కెట్ల కోసం ఆ కృంగిపడి తిరిగినటువంటి వాళ్ళని ఎగదోలటం, వాళ్ళు మాట్లాడే మాటలు, కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు అవి ప్రజలు అసహించుకుంటారు. చూస్తే సిగ్గు అనిపిస్తలేదో తెలియట్లే కానీ అసలు ఆ వ్యవస్థని చిన్నభిన్నం చేసిన కారకులే వాళ్ళు. 36 మందిని చేర్చుకొని 2 మంత్రి పదవులు ఇచ్చి, కాంతారావు లాంటి వాళ్ళకు, మిగతా వాళ్లకు విప్పులు ఇచ్చి, ఇంకా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా సిగ్గు శరం లజ్జ లేకుండా మాట్లాడుతుంటే సిగ్గు అనిపించట్లేదో వీళ్ళకి మాకు అర్థం కావట్లేదు. రాజీనామా చేయవలసి వస్తే మేం చేస్తాం. ప్రజలు ఎన్నుకున్నది ప్రజలకు జవాబుదారి వాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తారు. లేకపోతే రాజ్యాంగం దాని ప్రకారం చూసి వాళ్ళు చేస్తారు. మీకు న్యాయం మీరు చేస్తానో సిస్టమ్ని, వ్యవస్థనే చిన్న భిన్నం చేసినటువంటి ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు బయటికి రాకుండా అలా కూర్చొని కింద ఉన్న బిస్కెట్లకు వేసిన వాటిని మురిగించుకుంటూ రాజీనామా చేయి అది చేయి ఇది చేయి అని చెప్పి మా ఎమ్మెల్యేలను, మా కాంగ్రెస్ పార్టీలో చేరినను